ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుందని జేపీఆర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ గంగా ఆశాభావం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో మైత్రి ఫినిక్స్ మాల్లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పవన్ గంగా మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుందన్నారు. అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రం రూపొందిందని వివరించారు. గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు బండ్రెడ్డి చందు మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ కు 23వ తేదీ రాత్రి 9 గంటలకే ప్రత్యేకంగా ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. జనసేన నాయకులు ఆళ్లహరి మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని చెప్పారు. అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. కాకపోతే ఈ మూవీ ఏంటంటే రత్నం గారు ప్రొడ్యూసర్ గారు ఆయన పాన్ ఇండియా మంచి మేకర్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ 4 years నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఆల్మోస్ట్ 300 crore బడ్జెట్ తోటి ఒక యువ దర్శకుడు జ్యోతికృష్ణ నిద్రలేని రాత్రులు గడిపి ఈ మూవీ తీసిన విధానం అవన్నీ కూడా నాకు తెలుసు. నేను రాజకీయాల్లో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సిద్ధాంతాలు, ఆయన హానెస్టీ ఇవన్నీ నాకు నచ్చుతాయి. సో రత్నం గారు కొంచెం స్ట్రగుల్ అవుతున్న పీరియడ్లో ఒక 20 days బ్యాక్ అట్లా నాకు మంచి మూవీ తీసామండి అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు ఆయన పరిచయం చూపించారు. సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి మూవీ ఇట్లా బయట రకరకాలు కొద్దిగా లేట్ అయింది ఇవన్నీ అనుకోవడం. పెద్ద స్కేల్లో ఉన్న మూవీ ఎప్పుడూ కూడా మేకింగ్లో కొంత డిలే అవుతుంది. ప్లస్ కరోనా లాంటి పాండమిక్స్ వచ్చాయి. ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం. సో అందులో పవన్ కళ్యాణ్ గారి నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు అంటే పాలిటిక్స్ని మూవీస్ని అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు. సో అవి చూశాక ఏమనిపించిందంటే ఒకటి కాదు రెండుగా చేసి మన వంతు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక భుజం ఆనిద్దామని ఆయన ఈరోజు ఆయనే వచ్చారు బయట మీడియాలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీని మనం 2 ఏరియాలు చేయాలనే ఉద్దేశంతో గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ గారి స్వభావ రీత్యా ఆయన అసలు బయట మూవీ ఇట్లుంది అట్లుందని చెప్పరు. కానీ మేము మూవీ చూసిన వాళ్ళుగా చెప్తున్నాం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఆయన అద్భుతమైన దృశ్య కావ్యం ఇది. అందులో మీకు ఒక యువ దర్శకుడి కృషి, తపన, అతని టాలెంట్ అన్నీ కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పాలిటిక్స్లోకి వెళ్ళినా కానీ ఈరోజు చెప్పాను చూడండి నాకు అన్నం పెట్టింది మూవీ అని. ఆయనకి అంత గుండెల్లో ఎంత ఇష్టం ఉంది మూవీ మీద అనేది ఆ మూవీ చూశాక ఆ ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఊహించని విధంగా ఉంటుంది. మేము మూవీ చూసాము. మేము రాజకీయాల్లో లేము. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంతే. ఈ జనసేన వాళ్ళైతే ఆయన గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి మమ్మల్ని కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు మమ్మల్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. అది జస్ట్ మీకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్దాము. పత్రికాముఖంగా వచ్చాము. ఒక నెల రోజులైతే మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ఆయన పైకి లేపారు రాష్ట్రాన్ని. ఈవెన్ ఎగ్జిబిటర్ సిస్టము మూవీ ఇండస్ట్రీ డౌన్లో ఉంది. సో ఫైనల్గా ఆయనే వచ్చారు మళ్ళీ లేపడానికి. 100% అది జరగబోతుంది. ఫస్ట్ ప్రియారిటీ 9:30 షో ఫ్యాన్స్. మీకు వచ్చాకే తర్వాత మిగిలిన టికెట్స్ మేము బయట సేల్కి పెడతామండి. 23 9:30 నుంచి ఉంటుందండి ప్రీమియర్ షో. నైట్ 9:30 PM ప్రీమియర్ షో. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పితే ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసే ఇలాంటి చర్యలు ఎటువంటి పరిస్థితుల్లో చేయరు. అది మేము ఆల్రెడీ ఫ్యాన్స్ అసలు ఆ స్వభావం ఉండేవాళ్ళే కాదు. దాని గురించి థియేటర్ యాజమాన్యాలు మాకు ఏమాత్రం 1% కన్సర్న్ కూడా అడగలేదు. మొదట కొన్ని టికెట్స్ నార్మల్ ఆడియన్స్ కూడా ఇస్తాం. కాకపోతే ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళు ప్రాణం పెట్టుకొని ఉంటారు సంవత్సరం అంతా. ఒక షో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం తప్పేం లేదు. చిన్న విషయం సార్, మామూలుగా ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది దగ్గర అయితే ఆ బెంక్ షో అనే దాని నుంచే ప్రతిదీ ఇబ్బంది వస్తుంది. అది ఆల్రెడీ పెద్ద మనసు చేసుకుని హీరో గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ అమ్మను కూడా ఫ్యాన్స్కి సక్కని ముందు రోజు ఒక షో వేస్తాం కాబట్టి కామన్ ఆడియన్స్కి ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టము, గడ్డు కూడా అవ్వదు. వాళ్ళందరూ హ్యాపీగా 24వ తారీఖు చక్కగా చూసుకోవచ్చు. వాళ్ళందరూ అభిమానులందరూ కూడా 23వ తారీఖు నైట్ చూసేస్తాం కాబట్టి అందరూ సకాలంగా చిత్రం పెద్దగా వేరే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ముందు రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారీ సినిమా కాబట్టి
పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండియా వైడ్గా సనాతన ధర్మాన్ని అనే ఒక గొప్ప ఇది తీసుకొని తిరుగుతూ ఉన్నారు. అలానే ఈ చిత్రం కూడా ఆ సనాతన ధర్మం గురించి కాపాడి ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ చరిత్ర పుటల్లో ఉన్న గొప్ప చిత్రంగా మిగిలిపోవాలని చెప్పని, అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సంవత్సరంలోనే భారతదేశం మొత్తం కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు పవన్ కళ్యాణ్ గారు. ఈ చిత్రం కూడా సినీ జగత్తులో ఎప్పటికీ మైలురాయిగా నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటూ వారి మంచి విజయం పొందాలని, అలానే అభిమానులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సినిమాని అందించాలని చెప్పని జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత ఒక మేకప్ మ్యాన్గా మన రాజకీయ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున తెలుగు సినీ ఖ్యాతిని కీర్తిని ఖండాంతరాలు గొప్ప వ్యక్తి ఏఎం రమణ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే యువ దర్శకులు కృషి గారు కానివ్వండి, జ్యోతి కృష్ణ గారు కానివ్వండి, ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా చేసినటువంటి గంగా పవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు 23వ తారీఖు 9:30 రికార్డులు పోల్చుకోవడం. 24వ తారీఖు సాయంత్రం నైటు సెకండ్ షో అయిపోయేసరికి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దక్షిణ భారత తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ కూడా కూర్చిపెట్టుకోబోతా ఉన్నాయి. అంతటి గొప్ప చిత్రం ఈ చిత్రం. ఉన్నత విలువలతో ఉన్నటువంటి సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేశారంటే దాంట్లో నీతి ఉంటుంది, స్ఫూర్తిదాయకమైన కథలు ఎంచుకుంటారు. అదేవిధంగా ఇందాక చంద్రు గారు చెప్పినట్టుగా దీంట్లో ఆయన సనాతన ధర్మం కానివ్వండి, అలాగే అందులో ఉన్నటువంటి భక్తిభావం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఇస్తూ ఉంటుంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ రాను, కానీ సినిమాకి వచ్చానంటే ఈ సినిమా చూసి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదే స్ఫూర్తితో మేము రేపు 23వ తారీఖు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, అలాగే జనసేన పార్టీ అభిమానులు కూడా ఈ సినిమా ఎక్కువ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి రేపు 23వ తారీఖు 9:00 ముహూర్తం అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరొకసారి గంగా పవన్ గారికి, అలాగే థియేటర్ యాజమాన్య మైత్రి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇంకా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు పండిట్ చంద్ర గారికి, అలాగే వచ్చినటువంటి మా సోదరులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా కూడా